అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. చిన్నప్పటి నుంచి అమ్మలేని నాకు నాన్నే అన్ని తానై కళ్ళల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. కన్న కూతురిగా మా నాన్న కోసం ఇప్పటిదాకా నేనేం చేశాను? ఏదీ చేయలేదు. వదినా, ఆదిత్య, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి వదినా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి వదినా ఏదో బాధపడుతున్నట్టున్నావు? ఆ కన్నీళ్ళేంటి? ఏం చెప్పమంటావు? మా నాన్నకి గుండె జబ్బంట. మీ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమా? ఎప్పటి నుంచి వదినా? నెల రోజుల నుంచట. ఆ మాట వినగానే నేను కంగారు పడుతూ మా నాన్న దగ్గరికి వెళ్ళాను. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అందుకోసం 5 లక్షలు కావాలి. ఎలారా దేవుడా అనుకుంటూ నేను ఇప్పుడెలా వస్తున్నాను, నువ్వు నాకెదురయ్యావు. వదినా, మీరేం టెన్షన్ పడకండి. మీ నాన్నగారికి ఏం కాదు. ఇదంతా అన్నయ్యకి చెప్తే క్షణాల్లో డబ్బు ఏర్పాటు చేస్తాడు. ఆదిత్య, మా నాన్నకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనయ్యా. నేను ప్రాణాలతో ఉండను. వదినా, వెంటనే ఆపరేషన్ చేయిస్తే ఆయన తప్పకుండా కోలుకుంటారు వదినా. పదొదినా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వదినా, నువ్వు ధైర్యంగా ఉండు. బాయ్. అదేంటి, లోపలికి రావా? సారీ వదినా, ఒకసారి గడప దాటాక మీ ఇంట్లోకి నేను మళ్ళీ రాలేను. ఏమన్నా? మా ఇల్లా? నువ్వు మేము వేరు వేరు అంటున్నావా? అనేగా ఆ రోజు ఆవిడ గారు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేలా చేసింది. ఆ క్షణంతోనే పుట్టి పెరిగిన ఇంట్లోనే నాకు చోటు లేకుండా పోయింది వదినా. ప్లీజ్ ఆదిత్య, నువ్వలా మాట్లాడొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వదంతా మర్చిపో. మళ్ళీ మనందరం సంతోషంగా ఉందాం. ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. అయినా ఈ అయోధ్య నిలయంలో ఒక్క లక్ష్మణుడు లేకపోతేనే మీరందరూ కలిసే ఉన్నారు కదా, అది చాలదునా నాకు. లక్ష్మణుడు లేకపోతే రామాయణానికే నిండుతనం ఉండదు. నా మరిదివి నువ్వు లేకపోతే మన కుటుంబంలో ఆనందమే ఉండదు. వదినా, నా మీద అభిమానంతో ఎంతో మంచి మాటే చెప్పావు. నీకు చాలా థ్యాంక్స్ వదినా. నీ మరిదిగా నేను కూడా నీకో మాట చెప్తాను వదినా. ఆ శూర్పణఖ లాంటి శశిరేఖ వదిన్ని నువ్వు అస్సలు నమ్మొద్దు వదినా. ఆల్వేస్ బీ కేర్ఫుల్. వదినా, ఇంకొక మాట. మీ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేయగానే నువ్వు నాకు వెంటనే ఫోన్ చేయొదినా. అక్కడ నీకు సహాయం చేయడానికి నేను తప్పకుండా వస్తాను. అలాగే, ఉంటాను వదినా. బాయ్. ఇన్నాళ్లుగా అన్నయ్య ఒక్కడే చూసుకునే బిజినెస్ని ఇక మీద నేను ఒక్కడనే చూసుకుంటాను. శశి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది. అఫీషియల్గా
అందుకు తగిన ఏర్పాట్లు మీరు చేయండి. ఎండి ఛాంబర్ కీస్. అమ్మా, అమ్మా, వద్దురా, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు. నువ్వు చేసిన పని నాకేం మాత్రం నచ్చలేదు. అమ్మా, అమ్మా, వాడు నా తమ్ముడు. బాలు నోరు తెరిచి అడిగితే నేనెలా కాదంటాను? వాడు అడిగినంత మాత్రాన నేను వద్దంటున్నా కూడా ఇచ్చేస్తావా? అమ్మా ప్లీజ్ అమ్మా, కోపం తెచ్చుకోకు. ఏ నాటికైనా ఇలా జరగాల్సిందే కదా. ఈ ఆస్తికి ఐశ్వర్యానికి బాలునే కదా మొట్టమొదటి వారసుడు. రాము, వద్దురా తండ్రి. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మళ్ళీ నా కడుపున పుట్టలేదని గుర్తు చెయ్యకురా. ఈ తల్లి మనసు భరించలేదు. అమ్మా, నా చిన్నప్పుడు నేను మీకు రోడ్డు మీద ఒక అనాథగా కనిపించినప్పుడు, మనకి బోల్డ్ అంత డబ్బుంది, నువ్వు హాయిగా ఉండొచ్చు, మాతో వస్తావా అని అడిగితే నేనేం చెప్పానో గుర్తుందా? కన్నవాళ్ళు ఎవరో కూడా తెలియనోడికి చుట్టాలు కూడా ఉంటారా అయ్యా? నాకు కావాల్సింది గొప్ప జీవితం కాదండి, నా అనేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు కూడా నీకేం వద్దా? ఈ అమ్ముండగా నాకు ఆస్తి అధికారాలు ఎందుకమ్మా? రాము తండ్రి, ఎందుకురా ఈ అమ్మ అంటే నీకు ఇంత ఇది? అమ్మెవరో తెలియని వాణ్ణి కదమ్మా, అందుకు. ఈ అమ్మ చేతి గోరుముద్దలు తిని పెరిగాను కదా, అందుకు. ఎన్నున్నా అమ్మకి సాటి రానే రావని నమ్ముతాను కదా, అందుకు. అప్పటికి ఇప్పటికీ నాకు అమ్ముందనే సంతోషం చాలమ్మా, ఇంకా నాకేమీ వద్దమ్మా. జరిగింది నాకు అస్సలు నచ్చట్లేదు. బాలు అడిగినంత మాత్రాన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన రాము తొందరపడి బాధ్యతలన్నింటినీ వాడికి అప్పగించటమేనా? మన బాలు పెళ్ళయ్యాక చాలా మారిపోతున్నాడు అనిపిస్తోంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడెలా తయారయ్యాడు. రామ్తో పాటు ఆఫీస్ వర్క్ నేర్చుకుంటాడు అనుకుంటే ఏకంగా తనకే ఎండి చైర్ని ఇచ్చేయమంటాడా? ఆ మాట వినగానే నాకు పట్టనంత కోపం వచ్చింది. కానీ శశి ఎదురుగా వాణ్ణేమైనా అంటే నొచ్చుకుంటాడేమోనని నన్ను నేనే నిగ్రహించుకున్నాను. అమరాని, ఒకప్పటి కాలం వేరు, ఇప్పుడు మారుతున్న తరం వేరు. పిల్లలు
మనం మనది అనే ఉన్నతమైన స్థాయి నుంచి నేను నాది అనే స్థాయికి దిగజారిపోతున్నారు. ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అదేమంటే మాకు హక్కులు లేవా అని అడ్డంగా వాదిస్తున్నారు. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్నభిన్నం కావడానికి కారణం ఇదేగా. లేదు తాతయ్య, అందరి కుటుంబాల్లో జరుగుతున్నట్టు ఈ అయోధ్య నిలయంలో కూడా అలా జరగటానికి వీల్లేదు. కనీసం మనం ఉన్నంత వరకైనా మన పిల్లలు కలిసే ఉండాలి. అదే నా ఆశ. సూటు బూటు వేసుకుని ఎండీ చైర్లో కూర్చున్నంత మాత్రాన సరిపోతుందా? కంపెనీని నడిపించే సామర్థ్యం ఉండొద్దు? అందరూ మన పిల్లలే కాదన్ను, కానీ అర్హతను బట్టి అధికారాన్ని, అనుభవాన్ని బట్టి బాధ్యతని అప్పగిస్తాం. ఆ స్థానంలో రాముకి బదులుగా బాలునే కాదు, నేను ఇంకెవ్వరిని ఊహించుకోలేకపోతున్నాను. మనం అప్పుడే గట్టిగా వద్దు అని చెప్పుంటే బాగుండేదేమో. అంతా అయిపోయాక ఇంకా దాని గురించి ఆలోచించడమే అనవసరం. చూద్దాం బాలుకి ఇచ్చిన బాధ్యతని ఎంత సక్రమంగా నిర్వర్తిస్తాడో. అమ్మ సీత, నువ్వు ఇంట్లో లేవు. బాలు, శశి, రాము కూడా హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వాళ్ళకి భోజనం క్యారేజీని తీసుకెళ్లాలమ్మా. అలాగే అత్తమ్మా. అమ్మ సీత, ఒక్క నిమిషం ఆగమ్మా. హేమా, మన ఇంట్లో అంత పెద్ద సంఘటన జరిగినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమ్మా? నేనేం మాట్లాడాలి తాతయ్య గారు? నా మరిది బాలు నాకు కావాలి అన్నారు. నా భర్త చిరునవ్వుతో సరే అన్నారు. పెద్దవాళ్లుగా మీరు కూడా మీ ఆమోదాన్ని తెలిపారు. ఈ ఇంటికి పెద్ద కోడలిగా అందరి మాటని మన్నించడమే కదా నా బాధ్యత. లేదమ్మా, నీ స్థానంలో ఏ ఆడపిల్లున్నా కూడా ఆ జరిగిన దాన్ని చూసి అసలు ఒప్పుకునేదే కాదమ్మా. కానీ నువ్వు మాత్రం ఈ భూదేవికున్నంత ఓర్పుతో నీ కళ్ళ ముందే ఎంత జరిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు. నీ పేరుకు తగ్గట్టుగానే నిజంగా నువ్వు ఆ సీతమ్మోర్ లాంటి దానివే తల్లి. వద్దు తాతయ్య గారు, నన్ను ఆ మహా ఇల్లాలితో పోల్చకండి. నేనొక సగటు ఆడపిల్లని, భర్త చాటు భార్యని, ఈ ఇంటి కోడల్ని, అంతే. అయినా ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు రకరకాల మనుషులున్నట్టే రకరకాల ఆలోచనలు ఉంటాయి. అవును కాదు అనే మాటల మధ్య ఘర్షణ పెరుగుతుంది అని తెలిసినప్పుడు మౌనంగా ఉండడమే అందరికీ మంచిది కదా. చందు, చెప్పండి మేడం. లోపలికి రా, చెప్తాను. చందు, ఆ 2 చైర్స్ తీసి ఎండి గారి చైర్కి అటు ఇటు వెయ్యి. అదేంటి మేడం, కాసేపట్లో రాము సార్ వస్తారు. అయినా బాస్ చైర్ పక్కన వేరే చైర్స్ వేయటం ఇబ్బంది కదా. యు జస్ట్ డూ వాట్ ఐ సే, ఓకే? ఓకే మేడం. You can go now. ఓకే మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాలు వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్, కానీ నేను మీతో తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమ్ ఇన్. ఎస్ కమన్. బావగారు వచ్చేసారా? ఇంత లేట్ చేశారేంటి? అదే మా డాడీ చెప్పారు, పంతులు గారిని కనుక్కుంటే మంచి ముహూర్తం మించిపోకుండానే కొత్తగా బాధ్యతలు తీసుకుంటే మనకి కలిసి వస్తుందని అన్నారంట. జస్ట్ బాలుని ఇప్పుడే ఎండి చైర్లో కూర్చోబెట్టాం. ఓ వెరీ గుడ్. మిస్టర్ శ్రీరామ్, మీ తమ్ముడంటే నీకు ఎంతో ప్రేమని మా శశిరేఖ చెప్పింది. మీరే మా అల్లుడి గారిని ఆ స్టాఫ్ అందరికీ పరిచయం చేస్తే బాగుంటుందేమో. వావ్, సూపర్ ఐడియా డాడీ. బావగారు మీకు ఓకే కదా? అలాగే. పిఏ, స్టాఫ్ అందరినీ ఎండి గారి ఛాంబర్లోకి తీసుకురా. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది, వచ్చేశాను. నీకేమైనా పిచ్చా? మ్మ్. నిజంగానే నువ్వంటే పిచ్చి పిచ్చి ప్రేమ. అందుకే నిన్ను విడిచిపెట్టి అస్సలు ఉండలేకపోతున్నాను. అబ్బా, నిన్ను మా ఇంట్లో వాళ్ళు చూసారంటే చాలా గొడవైపోతుంది. వెళ్ళిపో చందు. మ్మ్. ఓ ముద్దిచ్చేసేయ్, వెళ్ళిపోతాను. అయ్యో, చెప్తే అర్థం చేసుకోవేంటి? సాయంత్రం పార్కులో కలుసుకుందాంలే గాని నువ్వు వెళ్ళు. అయితే చెప్పు, పార్కులో ఎవరూ చూడకుండా ముద్దిస్తావా? ఉహుం. ఆ, అయితే నేను కూడా ఊహునే. అబ్బా, నువ్వెక్కడ దొరకవురా బాబు? మీ కాలేజీలో పిజ్జా ఇవ్వడానికి వచ్చినప్పుడు. హుం, సంతోషించాం గాని నువ్వు వెళ్ళు బాబు. చందు, నువ్వా? అవును మేడం, ఆఫీస్ నుంచి పంపిస్తే వచ్చాను. దేనికి? శ్రీరామ్ సార్ గారు ఆఫీస్కు సంబంధించి ముఖ్యమైన ఫైల్స్ ఏవో ఇంట్లో ఉన్నాయి, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పారు. మీ శ్రీరామ్ సార్ ఆఫీస్లోనే ఉన్నారా? ఉన్నారు మేడం. ఇవాళ రాము సార్ బాలు గారిని కొత్త ఎండిగా స్టాఫ్ అందరికీ పరిచయం చేశారు. బాలుగారు ఛార్జ్ కూడా తీసుకున్నారు. వదినా, ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఏవో కావాలంట. విన్నాను, ఇప్పుడే తెస్తాను. బాబు చందు, ఆఫీసులో ఏమనుకుంటున్నారు? దేని గురించి మేడం? అదే మీ కొత్త ఎండి గారి గురించి. రాము సార్ ఇంట్రడ్యూస్ చేశాక ఇంకెవరేమనుకుంటారు మేడం? అనరు, ఎవరు ఏమీ అనలేరు. ఇంట్లో వాళ్ళమే ఏమీ చేయలేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇదిగో, ఏవో ముఖ్యమైన ఫైల్స్ భద్రంగా ఉంచమని ఆయన చెప్పారు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే మేడం. అత్తమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి భోజనం క్యారేజ్ ఇచ్చేసొస్తాను. సీత, నువ్వెందుకు వెళ్ళటం? చందు ఎలాగో ఆఫీస్కే వెళ్తున్నాడు కదా.
తనకిచ్చి పంపిద్దాం. ఏం చందు, ఏమనుకోకుండా ఈ క్యారెట్స్ తీసుకెళ్తావా? అయ్యో, ఇందులో అనుకోవడానికే ఉంది మేడం. ఫైల్స్తో పాటు క్యారేజ్ కూడా తీసుకువెళ్తాను. మేడం, క్యారేజ్ ఇవ్వండి. చందు, ఈ క్యారేజ్లోనే మీ సార్కి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టాను. ముగ్గురిని కలిసే తినమని శశితో చెప్పు. అలాగే మేడం. ఉంటాను మేడం. వస్తాను. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి నన్ను పనివాడిగా చూస్తూ తీసుకురా ఇచ్చిరా అంటారా? చెప్తా. ఇదే ఇంట్లోకి నేను అల్లుడి హోదాలో ఎంట్రీ ఇచ్చాక ఒక్కొక్కరి సంగతి అప్పుడు చెప్తా. శశి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు పుష్ చేసినందుకే ఇప్పుడు నేను ఈ చైర్లో కూర్చున్నాను. కరెక్ట్గా చెప్పావలుడు. మా శశి లాంటి పట్టుదల ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం నిజంగా నీ అదృష్టం. రియలీ యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. నో డాడ్, బాలు లాంటి యంగ్ అండ్ డైనమిక్ మగాడికి భార్యనవ్వడం నిజంగా లక్ అంటే నాది. సూపర్గా చెప్పావు బేబీ. మీ ఇద్దరి మాటల్లోనే తెలుస్తుంది మీకు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో అని. రియలీ యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అల్లుడు, కమ్ ఆన్, హ్యావ్ ఇట్. వద్దు మావయ్య, ఆఫీస్లో బాగోదు. కమ్ ఆన్ అల్లుడు, దిస్ ఇస్ యువర్ ఆఫీస్. యు ఆర్ ద కింగ్. నిన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. టేక్ ఇట్. ఏం కాదు బాలు, డాడ్ ఆఫర్ చేస్తున్నారు కదా, తీసుకో. రండి మరిది గారు, కరెక్ట్ టైంకి వచ్చారు. ఈరోజు మీ బాలు అన్నయ్యకి పట్టాభిషేకం జరిగిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ బాలువే. కమాన్ కమాన్, నోరు తీపి చేసుకోవడానికి ఈ స్వీట్ తీసుకో. చూసావా బాలు, మరిది గారు వచ్చారు కదా అని ఎంతో ప్రేమతో నేను స్వీట్ అందిస్తే పిసిరి కొట్టిందే కాక తల్లి లాంటి నన్ను మర్యాద లేకుండా అంత మాట అంటాడా? చాలించు నీ నాటకాలు. అల్లుడు, దిస్ ఈస్ టూ మచ్. నీ కళ్ళ ముందే నీ తమ్ముడు నా కూతుర్ని ఇన్సల్ట్ చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావేంటి? ఏ డిపి, మధ్యలో నువ్వు తలదూర్చావంటే జాగ్రత్త. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఒరే ఆదిత్య, ఒక పెద్ద చిన్న తేడా లేకుండా ఏం బాగుతున్నావు? బాగడం కాదన్నయ్య, ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాను. నోర్మై, నన్ను ప్రశ్నించడానికి అసలు నీకేం రైట్ ఉందిరా? నేను నీ తమ్ముణ్ణి. మన అయోధ్య నిలయానికి నేను కూడా వారసున్నే. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? స్టాప్ ఇట్ ఆదిత్య. ఇదే ఈ ఆవేశంతో రెచ్చిపోయినందుకే నిన్ను గడప దాటి
ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారు. రేయ్, నన్ను బయటికి పంపించారు కాబట్టే ఇంట్లో నేను లేనందుకే ఇక్కడ ఇంత అన్యాయం జరిగింది. ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ నిన్నొక బొమ్మని చేసి ఆడిస్తున్నారు. రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ బతుకు ఒకటి తెలిస్తే కదా ఇది తెలియడానికి. అయినా అన్నయ్య ఎండిగా ఉండగా ఆ చైర్ నీకెందుకురా? పెళ్ళం మాటలకి గంగిరెద్దులా తలూపే నువ్వు ఓ మగాడివేనా? అల్లుడు, ఏంటిది? అంత మాట అన్నాక కూడా నువ్వు కాబట్టి సైలెంట్గా ఉన్నావు. అదే ఇంకో మగాడైతే మెడపట్టి బయటికి గెంటేసేవాడు. రైట్ డీపీ, పుచ్చ పగిలిపోతుంది, జాగ్రత్త. రేయ్ రాస్కెల్, ఎంత ధైర్యం రా నీకు? నా చాంబర్కొచ్చి నా కళ్ళ ముందే నా వాళ్ళనే అటాక్ చేస్తానంటావా? ఎంత పొగర్రా నీకు? పోరా బయటికి. వెళ్ళను. నా ప్రశ్నకి జవాబు చెప్పే తీరాలి. రేయ్ ఏయ్, రేయ్ చెప్పరా. ఏంటో నీకు సమాధానం చెప్పు. ఏయ్, రేయ్ ఏంటో చెప్పేది? రేయ్, చెప్పు. ఆదిత్య, చంపేస్తాను. బాలు, రేయ్, ఆగండ్రా. సారీ. పర్వాలేదు బావగారు. శ్రీరామ్, నువ్వు కూడా కూర్చో. థ్యాంక్స్. బాలు, ఇందాక ఆదిత్య అన్న మాటల్ని నువ్వేమి పట్టించుకోకు. వాడేదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉంటే బాలుని ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడా? అలాంటి వాడికి లోపల దాకా రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇంకోసారి పిచ్చి కూతలు కూస్తే ఆ రాస్కల్ని జైల్లోకి తోసేస్తాను. బాలు, అంతే కదా? అంతే. బాలు, ఎంతైనా ఆదిత్య మన తమ్ముడురా. ప్లీజ్ వాడి మీద కోపాన్ని పెంచుకోవద్దు. మిస్టర్ శ్రీరామ్, ఎవరిని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. మీకు బాగానే తెలుసని నాకు తెలుసు దుర్గా ప్రసాద్ గారు. బాలు, నేను మళ్ళీ మాట్లాడతాను. వాడి గురించి అయితే ఇంకా అవసరం లేదు. సరే. అన్నయ్య, తినేసి వెళ్ళు. బాలు, నీ అన్నయ్య మా డాడీ చెప్తేనే వినలేదు. నువ్వు నేను చెప్తే మాత్రం వింటారా ఏంటి? బాబుగారు, సీతక్క మీకు కూడా ప్రేమగా భోజనం పంపించిందంట. బట్ అనుకోకుండా మా డాడీ వచ్చారు కదా, మేము తిన్నాక మిగిలితే మీ రూమ్కి పంపిస్తాను. మీరు అక్కడ వెయిట్ చేయండి. నాన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ కోసం 5 లక్షలు కావాలి. ఎవరిని అడగాలి? ఆయనేమో
అన్ని అధికారాలతో పాటు డబ్బునిచ్చే పవర్ని కూడా బాలుకి అప్పగించేశారు. ఇలాంటి స్థితిలో నేను డబ్బు కోసం అడిగితే ఆయన చాలా ఇబ్బంది పడతారు. పోనీ అక్క అక్క అని నన్ను ఎంతో ప్రేమగా పిలిచే నా చెల్లి శశిని అడిగితే? అవును. ఏమండి, వచ్చేసారా? మన చందుతో మధ్యాహ్నం మీకు ఇష్టమైనవన్నీ చేసి క్యారేజ్ పంపించాను. మీరు తిన్నారా? తిన్నాను. మేము తిన్నాక మిగిలితే మీ రూమ్కి పంపిస్తాను. సీత, ఒక కప్ స్ట్రాంగ్ కాఫీ కావాలి, తెస్తావా? అయ్యో, తెస్తావా ఏంటండి? ఇప్పుడే తీసుకొస్తానాగండి. అలాంటి వాడికి లోపల దాకా రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇంకోసారి పిచ్చి కూతురు వస్తే ఆ రాస్కల్ని జైల్లోకి తోసేస్తాను. బాలు, అంతే కదా? అంతే. వాడి గురించి అయితే ఇంకా అవసరం లేదు. ఇదిగోండి స్ట్రాంగ్ కాఫీ, తీసుకోండి. ఏంటి సీత, నీ చేత్తో కాఫీ పెడితే ఎంతో బాగుంటుంది, ఇవాళ ఇలా చేసావేంటి? అయ్యో, మళ్ళీ తెస్తానుండండి. సీత, ఆగు. ఏమైంది సీత, అలా ఉన్నావేంటి? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. ఏదా మాటని నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. చెప్పు సీత, ఏదైనా ప్రాబ్లం? అదేం లేదండి. ఒక్క నిమిషం. హలో అమ్మా సీత. పిన్ని, చెప్పు. మీ నాన్న ఆపరేషన్ కోసం డబ్బు తెస్తానని వెళ్ళావు కదా, సర్దుబాటు అయిందా? లేదు పిన్ని. అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరిని అడగాలో, ఏం చెయ్యాలో. సీత, ఫోన్లో ఎవరు? మా పిన్ని. ఎవరిని అడగాలో అంటున్నావు? దేని గురించి? సీత, నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. ఏంటది? ఏమండి, మా నాన్నకి గుండె జబ్బు వచ్చింది. ట్వంటీ 24 అవర్స్లోగా ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం. అందుకే నేను ఇలాగా. సీత, మావయ్య గారికి అంత సీరియస్గా ఉంటే నువ్వు నాతో ఒక్క మాట అయినా చెప్పలేదేంటి? ఏం చెప్పను, ఎలా చెప్పను? ఇంట్లోనూ ఆఫీస్లోనూ జరుగుతున్న గొడవలతోనే మీరు చాలా సతమతం అయిపోతున్నారు. అందుకని మావయ్య గారికి ప్రాణం మీదకొచ్చినా నాతో చెప్పకుండా నీలో నువ్వే బాధపడతావా? నేనిప్పుడే వెళ్ళి పరిస్థితిని వివరించి డబ్బు కావాలని అమ్మ వాళ్ళని అడుగుతాను. వద్దండి, అంత డబ్బు మీ దగ్గరే లేనప్పుడు వాళ్ళ దగ్గర మాత్రం ఎలా ఉంటుంది? పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అడగడం కూడా మంచిది కాదు.
సీత, నువ్వేం టెన్షన్ పడకు. ఆపరేషన్కి కావాల్సిన డబ్బుని నేను నా ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి తీసుకొస్తాను. కోట్ల డబ్బుతో బిజినెస్ చేసిన నా భర్త ఇప్పుడు 5 లక్షల కోసం ఎవరినూ అడగాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఏంటి సీత, రామ్ పక్కన నా స్థానాన్ని కొట్టేసిన నువ్వు నన్నే హెల్ప్ చేయమంటావా? నో వే. శశి, నాన్నని మా నాన్నని బ్రతికించుకోలేనేమోనని భయంగా ఉంది నాకు. సీత ప్లీజ్ ఏడోకు. ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను బాలు ఆఫీస్కి వెళ్తున్నాము. నువ్వు బావగారికి ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి కలవమని చెప్పు. ఈలోగా నీకు కావలసిన డబ్బుని నేను మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగి అడ్జస్ట్ చేస్తాను. శశి, థ్యాంక్ యూ సో మచ్. సీత, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇది నా బాధ్యత. బావగారిని నా దగ్గరకు రమ్మని వెంటనే చెప్పు. అలాగే. అమూల్య, పూల పరిమళంలాగా నువ్వు నా జీవితంలోకి రావడం, గాలి గలగలల సబడిలా మన మధ్య అపురూపమైన ప్రేమబంధం మొదలవటం, మంచు ముత్యాలలాగా రోజులు ఇలా కరిగిపోవటం, ఇదే కదా నిజమైన ఆనందం అంటే. మిస్టర్ కవిరాజా, ఊహల ఆకాశంలో నుంచి కొంచెం వాస్తవమనే నేల మీదకి రా. ఆ మాట చెప్పడానికి ఇక్కడికి తోసేయాలా? మరి ఎప్పుడూ కలల్లోనే తేలిపోతాను అంటే ఎలా? సరే చెప్పు, ఏం చేద్దాం? ఏదైనా రొమాంటిక్ సినిమాకి వెళ్దామా? నిన్ను మన ప్రేమ గురించి నేను మా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో సినిమాలు రొమాన్సు అంటావా? అమూల్య, ఇప్పుడే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తావా? ఆ రోజు నువ్వే కదా చెప్పే అన్నావు. కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మన లవ్ మ్యాటర్ని మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం కదా. నాకు జాబ్ వచ్చింది, నీ స్టడీస్ కూడా అయిపోయాయి. ఇది కరెక్ట్ టైమే. కానీ ఇంత తొందరగా పెళ్లి చేసుకుందామా లేక ఇంకొన్నాళ్ళు ఆగుదామా? చందు, ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. నీతో కలిసి 7 అడుగులు ఎప్పుడు వేస్తానా అని ఆరాటంగా ఉంది. అబ్బో, అమ్మాయి గారు ఆగలేకపోతున్నట్టున్నారే. ఛీ, నిన్ను సీరియస్ గా చెప్తుంటే వేషాలేస్తావేంటి? ఓకే, నేను కూడా డామ్ సీరియస్. ఈ నెలరాని మాటే ఈ కవిరాజు మాట. చెప్పు. అదే, మన ప్రేమ విషయాన్ని మా ఇంట్లో ముందుగా ఎవరితో చెప్పాలా అని. అమూల్య, మీ పెద్దన్నయ్యే నాకు జాబ్ ఇచ్చాడు. నేను నీ ఫ్రెండ్నని నువ్వు పరిచయం చేస్తే మన ఫ్రెండ్షిప్ని ఏమాత్రం తప్పు పట్టకుండా యాక్సెప్ట్ చేసినట్టు మాట్లాడారు. అందుకే ముందుగా నువ్వు తనతో చెప్తేనే మన ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తారు. అబ్బా, నేను కూడా అదే అనుకుంటున్నాను కదా. లైక్ మైండెడ్గా ఉన్నవాళ్ళు మొగుడు పెళ్ళాలైతే ఆ కాపురం 3 ముద్దులు 6 హగ్గులు అన్నంత రొమాంటిక్గా ఉంటుంది. సంతోషించాంలే గాని నీకు టైం అవుతుంది. ఇక వెళ్దాం పద. చలో. ఒసే అమూల్య,
నువ్వు నాకు ఇంత ఈజీగా పడిపోతావనుకోలేదే. పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తున్నావుగా. ఆ ముచ్చట కాస్త తీరిపోయాక ఇక నీకు ప్రతిరోజు 3 ఏడ్పులు 6 మొత్తుకోవడాలే. వెళ్దామా? ఎవర్రా నువ్వు? నా చెల్లితో అంత క్లోజ్గా ఉంటావా? చిన్నయ్య ఆగు ఆగు. మావయ్య గారు నిజంగా ఎంతో మంచి మనసున్నవారు. అలాంటి మనిషికి హార్ట్ ప్రాబ్లం రావడం నిజంగా బాధాకరమే. ఎలాగైనా ఆయన్ని కాపాడుకోవాలి. కానీ సీతకిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నేను డబ్బుల కోసం ఎవరిని అడగాలి? హలో, ఏమండి, ఎక్కడున్నారు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకు, డబ్బు అడ్జస్ట్ అవుతుంది. ఏమండి, డబ్బు సర్దుబాటు అయినట్టే. మీరు మీ ఫ్రెండ్స్ ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. అవునా? ఎవరిస్తారన్నారు? నేను మన శశిని అడిగితే తనే ఇస్తానంది. ఏంటి, నువ్వు శశిని ఎందుకు అడిగావు? ఇంకేం చేయమంటారండి, హాస్పిటల్ నుంచి మా పిన్ని మళ్ళీ ఫోన్ చేసింది. మా నాన్న పరిస్థితి గంటల్లోనే ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే మనకు దక్కరు అని డాక్టర్లు చెప్పారంట. అందుకే తప్పనిసరి నేను శశిని అడిగాను. బావగారితో నన్ను కలవమని చెప్పు, తప్పకుండా డబ్బిస్తానక్క అని నాతో చెప్పిందండి. ప్లీజ్ అండి, మీరేమీ అనుకోకుండా శశి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకోండి. మా నాన్న ప్రాణాలు కాపాడండి. సరే. శశి, అమాయకురాలైన సీత నోరు తెరిచి అడిగింది కదా అని నువ్వు అవసరం కోసం నన్ను నీ దగ్గరికి రప్పించుకోవాలనే కదా అలా చెప్పావు. చా, ఇప్పుడు డబ్బు కోసం శ్రీరామ్ ఇక్కడికి రావాలి, నోరు తెరిచి నన్ను అడగాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, లోపల నుంచి నాలో ఎగ్జైట్మెంట్ పొంగిపోతుంది. శ్రీరామ్, రా 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 రా. ఓ బాబుగారు వచ్చారా? మీకోసమే వెయిటింగ్ ఇక్కడ. చందు, ఏమైందిరా అలా ఉన్నావేంటి? మాట్లాడవేంట్రా? కొంపదీసిన సంగతి అమూల్యకి తెలిసిపోలేదు కదా? అదేం లేదు. మరింకేంట్రా? ఆ అమూల్య ఉందే, దాని చిన్నన్నయ్య పార్క్లో మా ఇద్దరిని చూసి ఆగు. తన పేరు చందు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అమ్మ చందుకి జాబ్ ఇవ్వమని చెప్పింది. అందుకే రామన్నయ్య తనకి మన కంపెనీలో జాబ్ కూడా ఇచ్చాడు. ఏంటండి? వాడు నన్నే కొడతాడా? వాడి కళ్ళల్లో నా మీద అనుమానం క్లియర్గా కనిపించింది. వాడి కారణంగానే మన ప్లాన్ బెడిసి కొడుతుందేమో అని టెన్షన్ పుడుతోంది.
ఆ అమూల్యని ట్రాప్ చేసిన క్షణం నుండి ఆ సూర్యనారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఆ ఆదిత్య గాన్ని ఇంట్లో నుంచి తరిమేశారంట. బయట ఎక్కడో దిక్కు లేకుండా బతుకుతున్నాడంట కదా. అలాంటి వాడి వల్ల మనకేంట్రా ప్రాబ్లము? ఎంతైనా వాడు ఆ అమూల్యకి అన్నే కాబట్టి ఒకవేళ చందు మీద కోపంతో వీళ్ళిద్దరి పెళ్లి జరగకుండా అడ్డుపడితే? అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఎంతో కష్టపడి ఆ అమూల్యాన్ని లైన్లో పెట్టాను. ప్రేమ మైకంలో ముంచి పెళ్లి దాకా తీసుకొస్తున్నాను. నాన్న పగ తీరాలన్నా, ఆ అయోధ్య నిలయాన్ని మనం సర్వనాశనం చెయ్యాలన్నా ఎవడు అడ్డుపడ్డా ఆగేదే లేదు. అవసరమైతే ఆ ఆదిత్యగాణ్ణి నేను నడి రోడ్డు మీద నరికి చంపుతాను. రే చందు, ఆవేశపడటానికి ఇది సమయం కాదు. ముందు మీ పెళ్లి జరగాలి. అప్పటిదాకా నువ్వు కామ్గానే ఉండు. అవునరా, వేటగాడికే కాదు, వేటు వేసేవాడికి కూడా ఓర్పు సహనం ఉండాలి. ఆ 3 ముళ్ళు పడని, ఆ తర్వాత అందర్నీ ఒకేసారి సర్వనాశనం చేసేద్దాం. డాడ్, ఇవాళ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నా బాలు, నా హబ్బీ ఇక మీదట ఆ ఇంట్లో కింగ్లా ఉంటాడు. బేబీ, ఇది ఒట్టి బిగినింగ్ మాత్రమే. నా అల్లుడి కెపాసిటీ నాకు బాగా తెలుసు. తను నేను కూడా అందుకోలేనంత స్థాయికి ఎదిగిపోతాడు. ఎగ్జాక్ట్లీ డాడ్. మిలీనియర్ నుంచి బిలీనియర్గా, బిలీనియర్ నుంచి ట్రిలీనియర్గా అలా 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 ఎదుగుతూ మార్కెట్లో నంబర్ 1 పొజిషన్కి చేరుకోవాలి. యువర్ రైట్ శశి. నేను తప్పకుండా ఆ పొజిషన్కి చేరుకుంటాను. ఆ రోజు తాగి వెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది కదా. మళ్ళీ తాగి వెళ్తే రామన్నయ్య ఏమంటాడో ఏంటో. ఏంటి బాలు, చిన్నపిల్ల అలా భయపడతావేంటి? ఇప్పుడు నువ్వు మన కంపెనీకి బాస్, అందుకే నిన్నెవ్వరు ఏమీ అనరు. లుక్ హియర్, నాది గ్యారంటీ. అంతేనంటావా? నా మాట నమ్ము బాలు. మన చేతిలో పవర్ ఉంటే ఎవ్వరూ ఎలాంటి కామెంట్ చేయరు. కరెక్ట్ బేబీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఊరికే అన్నారా? కమాన్ అల్లుడు. అల్లుడు, అబ్బా, మామ అల్లుళ్ళంటే ఇలాగుండాలి. మందు సిగరెట్ కాంబినేషన్ లాగా. ఏంటల్లుడు, ఇంకా డౌటా? సపోజ్ మీ రామన్నయ్య నిన్నేమైనా అన్నాడే అనుకో, నువ్వెందుకు భయపడాలి?
ఎందుకు అంట. నీ లైఫ్ నీదైనప్పుడు, ఇంత కోఆపరేట్ చేసే భార్య ఉన్నప్పుడు, కంపెనీకి ఎండీ అయినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడితే తప్పేంటి? బాలు, డాడీ ఏం చెప్పినా మన మంచి కోసమే, మనం హ్యాపీగా ఉండడం కోసమే. అర్థం చేసుకో. ఇదిగో అల్లుడు, ఫైనల్గా నేను నీకు చెప్పేది ఒకటే, ఫైట్ చేస్తేనే రైట్స్ వస్తాయి. ఓకే మావయ్య. శశి, వెళ్దామా? ఓకే బాలు. అల్లుడు, ఫైనల్ పెగ్గేసి వెళ్తే బాగుంటుంది. పద శశి. ఓకే మావయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. టేక్ కేర్. బాలు, మన ఇల్లు వచ్చింది, దిగు. అప్పుడే వచ్చేసిందా? మెల్లగా 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 బాలు. శశి, నేను అవుట్ అయిపోలా. ఐఎమ్ స్టడీ. ఎస్ బేబీ, ఫుల్ బాటిల్ కొట్టినా నువ్వు ఎప్పుడు స్టడీనే. కమ్ ఆన్, లెట్స్ గో. నా కాళ్ళేంటి? నో నో, యు ఆర్ పర్ఫెక్ట్ బాలు. శశి, నా అడుగులేం తడబడడం లేదు కదా? బాలు, నీ మీద నీకు అంత డౌట్ ఎందుకు? కావాలంటే ఇప్పుడు నువ్వు రన్నింగ్ కూడా చేయగలవు. yes I can run. స్లో స్లో. I can run. శశి, ఇది మనీలేనా?